వస్తుంది, పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఊటకు వస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఊటకు వచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి, ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగిన అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సెంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండ. గవర్నమెంట్ ప్రాజెక్టులకు మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు. 4%, 5% ఇవ్వడానికి వచ్చాడు బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాటి మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను, దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్లా వస్తుందని మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పించేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవునా? దొంగ కాగితాలు, డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటే తీసుకుంటాడు. ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని వీడు కట్టేది ఎగదొప్పేదే కదా, నాకేం చేసేది. కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 రూపాయలు అప్పు తెస్తే రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్లో వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధం. జస్ట్ డిపిఆర్ సర్టిఫికేట్ దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్ తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడి అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేయించి 5%, 6% రీస్ట్రక్చర్ చేయిస్తుంది. నా ఇంటికి రూపాయి రాదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద, డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికి ఖర్చు పెడతాను. నేను ప్రతి నెల నాకు ఒక 500 కోట్లు అదనంగా దీంతో డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ 500 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడుతాను.